తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలపై తిరుమల శ్రీవారి దర్శనాల కేటాయింపుపై అంశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలకు తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించాలనే ప్రతిపాదనను పరిశీలించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తెలుగు జాతి సత్సంబంధాల కోసం అనుమతులు మంజూరుకు ఆదేశాలు ఇచ్చామన్నారు. శ్రీవారి దర్శనానికి అనేక రాష్ట్రాల నుంచి వచ్చే సామాన్య భక్తుల సౌకర్యం, రద్దీ, సులభంగా దర్శనం కలిగించడం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రతి గౌరవ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ నుంచి ప్రతి వారము ఏదైనా 2 రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామన్నారు. మరో 2 రోజులు 300 టికెట్లు అనుమతిస్తామన్నారు. ప్రతి టికెట్ పై 6 భక్తులు దర్శనం చేసుకోవచ్చని వెల్లడించారు. సోమవారం నుంచి గురువారం మధ్య ఈ లేఖలకు అనుమతి ఉంటుందని సీఎం రేవంత్ కు రాసిన లేఖలో స్పష్టం చేశారు చంద్రబాబు. తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త చెప్పారు. తిరుమలలో తెలంగాణకు చెందిన ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజా ప్రతినిధులతో పాటు మంత్రులు సైతం కొంతకాలంగా ఏపీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. తమ సిఫార్సు లేఖలను అనుమతించాలని కోరుతూ ప్రతిపాదనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఆ అంశంపై చర్చించారు. ఏ విధంగా అమలు చేయాలి అనే దానిపై ముఖ్యమంత్రితో డిస్కస్ చేశారు ఆయన. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుకు, టీటీడీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ సీఎంఓ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల విజ్ఞాపన లేఖలను అనుమతించడానికి ఆదేశాలు ఇచ్చిన చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు రేవంత్ రెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.